బాబా బోరబండ బాబా సాగర్ నగర్ కాలనీ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు సార్ యాదన్న దగ్గర ఉన్నాము. ఈయనే ఈ కాలనీకి లీడర్, ఈ కాలనీని స్థాపించినటువంటి లీడర్ కూడా యాదన్న ఇక్కడ ఉన్నారు మనతో పాటు. అసలు ఇప్పుడు జరగబోయే బైపోల్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఈ కాలనీ ప్రజలు ఎస్పెషల్లీ ఏ రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఏ ప్రభుత్వం వస్తే అలాంటి సమస్యల్ని తీర్చగలదు అనే విశ్వాసం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనేది మనం ఈ అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే యాదన్న. అన్న, ఇప్పుడు మీరు చూసారు కదా, మేము వచ్చింది బైపోల్స్ లో ఏ సమస్యలు ఈ కాలనీలో ఉన్నాయి, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కొంచెం చెప్తారా? సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, జల్దీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు 5 లక్షలకి ఇల్లు ఇస్తుంటారు. మన సిటీలో కూడా అలాంటి చేసారు. మొన్న 3 లక్షలు ఏమో కాన్సెషన్కి 30,000 ఇండ్లు ఇస్తాను గరీబ్ వాళ్ళకి. కానీ బాబాసాల ఈ బోడబండ డివిజన్లో పేదవాళ్ళు బాగున్నారు, ఇల్లు లేని వాళ్ళు. దయించి వాళ్ళ సీఎం గారు వాళ్ళకి ఎక్కడన్నా స్థలం ఉండడానికి ఇల్లు ఇస్తే, కిరాయి వాళ్ళు ఉన్నారు, అంతా ఓటర్లే, 20 సంవత్సరాల నుంచి ఉంటారు కానీ వాళ్ళకి ఇల్లు లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ టీఆర్ఎస్ ఎవ్వరికి ఇవ్వలే. వాళ్ళ చెంచగిరి చేసిన వాళ్ళకి ఒక 10 మందికేమో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళకి ఎవ్వరు వాళ్ళ మాట విన్నారు, వాళ్ళకే ఇచ్చారు కానీ మిగతా వాళ్ళది అయితే ఎవ్వరికి ఇవ్వలే. వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, ఏమీ లేదు. ఇది ఏమనుకుంటున్నా అంటే, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అందరికి, గరీబ్ వాళ్ళకి అందరికి మేలు జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ కన్సర్న్ మీకు ఇల్లులు, పేదవ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంత ఇల్లులు కావాలి. ఓకే అన్న. అది కాక మాకు కొన్ని రోజులు మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా సతాయించినారు. మాకు పార్టీలోకి రాని కేసులు పెడతాం, మా రేషన్ కార్డు చేసారు, రేషన్ కార్డు చేసారు. మరి పార్టీలోకి వెళ్ళకపోతే మా పార్టీలోకి రా, లేకపోతే అది వస్తు అది చేసారులే. ఇప్పుడు అది పెద్ద రౌడీలు అది మాట్లాడు. 2010లో చిన్న చిన్న యాదవ్ మేము కేసీఆర్ అమ్మడు తిన్నప్పుడు, కేసీఆర్ ఎక్కడ ఉన్నామో ఆయన చైతన్య రథం ఇచ్చిండు. ఎవరు? సిరిసిల్ల యాదవ్ ఇచ్చిండు. ఆయనకి రథం తిరగకపోతే, డబ్బులు లేకపోతే తిరగటానికి డబ్బులు సిరిసిల్ల యాదవ్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన రౌడీ ఎట్ట అయినా, అప్పుడు లేడా రౌడీ? ఇప్పుడు ఎందుకు అవుతాడు రౌడీ? ఇప్పుడు పార్టీ మారాగా రౌడీ అవుతాడా? ఏదో వాళ్ళ అబ్బాయి ఎంగు ఉంటాడు కాబట్టి ఎందుకు గెలిపించుకుంటామంటే, ఇప్పుడు జూబ్లీస్లా టీజర్ ఒకప్పుడు అర్ధరాత్రి కాడ 1 గంటకి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లేపి, ఇక్కడ ఆపత్తు ఉందన్న, ఇక్కడ అది అవుతుందంటే పరిగెత్తుకు ఉరుకొచ్చాడు. ఇప్పుడు అలాంటి పీజీఆర్ వస్తుండ అనుకుంటున్నాం. మాకు సంతోషం ఉంది జూబ్లీస్లా, మళ్ళీ పీజీఆర్ వస్తున్నాడు, ఆ పీజీఆర్ లాంటి మనిషి వస్తున్నాడని మాకు చాలా సంతోషం ఉంది. అలాంటి ఇక్కడ ఒక కార్పొరేటర్ ఉన్నాడు బాబా పసద్దిని, ఆయన కూడా ఏదైనా పనులు అంటే ఇమీడియట్గా చేస్తాడు. ప్రస్తుతం ఆయన కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా బాగా చేస్తున్నాడు పనులు. మాకైతే ఇంతవరకు ఏదైనా కావాలంటే అవసరాలకు మంచిగా డెవలప్ చేస్తారు. కానీ చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేస్తే బాగుంటుంది. సరే అన్న, అయితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేద ప్రజలందరినీ కూడా ఆదరించి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పిస్తుందని మీ నమ్మకం. అది నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మీరు అనుకుంటున్నారు. సో 25-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇళ్ళనే అయిపోయింది మాకు కాంగ్రెస్ లో. ఇంతవరకు ఏ పార్టీ లేదు. కానీ మధ్యలో ఈ టీఆర్ఎస్ వచ్చి చాలా సతాయించింది, అన్ని చేసిరు. కానీ అవి చెప్పుకుంటే కథ పెద్దగా ఉంటుంది. కానీ మేమైతే నవీన్ యాదవ్ వేసి గెలిపించుకున్న వాళ్ళని చూస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్న. నా పేరు అర్జున్ గారు, బాబా నగర్ పైన ఉంటా. అక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరం ఉన్నది. సంవత్సరంకు మనం క్రిస్టియన్స్ ఒక జత బట్టలు పిల్లలకి ఆడలకి ఆయనది, మళ్ళీ దసరాలో ఒక జత బట్టలు, దానికి సేమ్ ఇవ్వలేదు. అది ఇచ్చిన ఇది ఇచ్చిన. పెళ్ళి మా అన్న తమ్ముళ్ళు ఇంట్లో 2-3 అయింది. షాదీ ముబారక్ ఎవరికి రాలేదు. వాళ్ళ మనుషులు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకే వచ్చినది. ఆయన ఏమి ఇవ్వలేదు. మనకిప్పుడు మా ఇంటికి ప్రతి ఒక్కరు 200 యూనిట్స్ ఫ్రీ ఉంది, సన్న బియ్యం ఉన్నది, బస్ ఫ్రీ ఉన్నది. మన ప్రతి ఒక్కరికి మనకు మంచిగా ఉన్నది. ఆయన ఏమి ఇవ్వలేదు. సంవత్సరంకు ఒక జత బట్ట, అవి కూడా కుట్టుకోనికి 700 అయింది. అవి కుట్టుకోలేదు, మనం అట్లనే పెట్టేసిన బొందలు కుట్టుకున్నారు గదికి అంతే. కానీ ప్రతి ఒక్క బీదలకు ఏం రాలేదు. వాళ్ళు ఎవరు చెంచలు ఉంటారు కదా, వాళ్ళకే వచ్చినాయి, మనకు రాలేదమ్మా. బోడబండ డివిజన్లో క్రిస్టియన్స్ కనీసం చాలా ఓటర్లు ఉన్నాయి. కానీ చనిపోతే వాళ్ళకి స్థలం లేదు మేడం. గవర్నమెంట్ ఎట్లయినా ఎక్కడన్నా ఒక ఎంత దూరమైనా సరే 50 కిలోమీటర్లట ఒక
అది గ్రేవీ కార్డు ఇవ్వాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. అది నవీన్ యాదవ్ గెలిచినాక అదే చేస్తాం. ఆయనే గెలుస్తాడు, ఆయనకే ఇస్తున్నాం ఆయన. అందుకనే ఇక్కడ క్రిస్టియన్స్కి గ్రేవీ కార్డు లేదు. దానికి చాలా చాలా ఎంత తగ్గిలేమంటే అది అన్ని మతాలలో ఒక్కనే పెడుతున్నారు. ఒకరు ఇటు ఒకరు అటు ఒకరు అటు అని. అందుకని గ్రేవీ కార్డు ఇచ్చిన బాగుంటుంది. ఇది సార్ చెప్పినప్పుడు కర్ణాటక నుంచి వచ్చి 40-50 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఉన్నవి ఏం లేదు, మనం నవీన్ అన్న కోట్ వేస్తాం, గెలిపించుకుంటాం, ఆయనతో మన పని చేసుకుంటాం. ఆయన భరోసా ఉన్నది మనకు, అంత తప్ప.